నీలవేణి, నువ్వు ఇక్కడే ఉన్నప్పుడు జ్యోతి మాత్రం నువ్వు ఇంట్లో లేవని ఎందుకు చెప్పింది? నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోయావని, నువ్వు నన్ను కలుసుకోవని జ్యోతి ఎందుకు చెప్పినట్టు? అంటే అది తారక్ సార్, అది చెప్పు నీలవేణి, జ్యోతికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇంట్లోనే ఉన్నావన్న సంగతి ఎందుకు దాచింది? ఏం లేదు తారక్ సార్, దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ఏంటి నిలవడమ్మా ఇది? నువ్వు దాచాలనుకున్నంత మాత్రాన నిజం దాగుతుందా? నువ్వు దాటేయాలన్నంత మాత్రాన అది చిన్నయ్య గారికి తెలియకుండా ఉంటుందా? అన్నా, నువ్వు ఆగు. ఇప్పుడు అవి మాట్లాడుకునే విషయాలు కావు. నీలవేణి, కుక్కుటేషన్ ఎందుకు ఆపుతున్నావు? కుక్కుటేష్ ఏదో చెప్పబోతున్నాడు కదా. కుక్కుటేష్, నువ్వు చెప్పు. అయ్యా అన్నా, చెప్పేది విను. అన్నా, ఇప్పుడు అవన్నీ అవసరమా చెప్పు? కొన్ని విషయాలు దాచడం కన్నా చెప్పడమే మంచిది నిలవేడమ్మా. చిన్నయ్య గారు, అసలు ఏమైందంటే మీరు హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు నా కాలి ధూళి కూడా తాకడానికి అర్హత లేనిదానివి నా కోడలి స్థానంలో కూర్చుంటే నేను ఒప్పుకుంటాననుకుంటున్నావా? పో ఇక్కడి నుంచి. పోనీలే అని కిచెన్ దాకా రమ్మని పర్మిషన్ ఇస్తే తారక్ రూమ్లోనే దూరడానికి ప్రయత్నిస్తావా? పో ఇక్కడి నుంచి. నీలవేణి, కుక్కుటేష్ చెప్తున్నది నిజమా? నేను చెప్పిందంత నిజమయ్యా. పాపం నిలవేణమ్మని మీ గదికి కూడా రానివ్వలేదు. మీతో మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదు. నీలవేణి, నన్ను హాల్లోకి తీసుకువెళ్ళు. తారక్ సార్, ఇప్పుడు మీరెక్కడికి కదలకూడదు. డాక్టర్ గారు చెప్పారు కదా. నన్ను తీసుకువెళ్తావా, నన్నే వెళ్ళమంటావా? వద్దు తారక్ సార్, నా మాట వినండి ప్లీజ్ సార్. నీలవేణి, నన్ను హాల్లోకి తీసుకువెళ్తావా లేదా? అమ్మా, తారక్కి మొత్తం విషయం అర్థమైపోయింది. ఇప్పుడు వాడు తీసుకునే నిర్ణయం చాలా ఘోరంగా ఉంటుందంటావా? అమ్మ ఆల్రెడీ టెన్షన్లో ఉంది. నువ్వింకా ఇలా ఊహించి దాన్ని పెద్ద చేయకక్క. బాగా చెప్పావు నిమిష. నాకు ముందే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. బామ్మర్ది నన్ను కొట్టినా పర్వాలేదు, కానీ అత్తయ్య గారిని కొడితే ఏంటా పరిస్థితి అని ఆలోచిస్తే నా కాళ్ళు ఆగట్లేదు. కాంచనా, మీ ఆయన నోటికి ప్లాస్టర్ వేయి. నన్నెందుకు కొడతాడా పనిదాని ముందు? మిమ్మల్ని కొట్టినా మనకు అవమానమే కదా. అమ్మమ్మమ్మమ్మమ్మో, అలా మీరు అనుకోవద్దు అత్తయ్య గారు. చిన్న చిన్న విషయాలకే ఇంతకు ముందు బామ్మర్ది మీద చెయ్యెత్తాడు. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఇంత జరిగిందని తెలిసాక మీ వంతు రాకుండా ఉంటుందని నేను అనుకోవట్లేదు. నోర్మోయ్, కుక్కుటేష్,
అందరినీ పిలుచుకుంట్రా. అలాగే చిన్నయ్య గారు. తారక్ సార్, జరిగిపోయిన విషయాలన్నీ ఇప్పుడు తవ్వుకోవడం అవసరమా చెప్పండి? కొన్ని చూసి చూడనట్టు పోవాలి. కొన్నింటిని మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలి, పట్టించుకోవాలి. కొన్ని పట్టించుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉండకపోవచ్చు తారక్ సార్. ఉహుం. లేదు నిలవేణి, ప్రతి విషయానికి ఒక ప్రయోజనం ఉంటుంది. మనం ఎందుకులే అని వదిలేస్తేనే ప్రమాదం. కొన్ని విషయాలు అక్కడికక్కడే ఖండించాలి, అప్పటికప్పుడే నిలదీయాలి. అప్పుడే అవి తిరిగి జరగకుండా ఉంటాయి.